తంగేడు చెట్టు గురించి తెలుసుకుందాం. ప్రాథమికంగా ఒక ప్రశ్న, ఇది చెట్టు లేక మొక్క లేదా పొద ఎలా భావించాలి? ఇది చిన్న చెట్టు అలా గుర్తించాలి. పచ్చని పుష్పములతో, ఆకుపచ్చని ఆకులతో, పసుపు ఆకుపచ్చ రంగు మిళితములైన తంగేడు కాయలతో శోభాయమానంగా సుగంధమును విరజిమ్ముతూ, తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామమంతా కూడా కనిపించే విరివిగా ప్రతి చోట కనిపించేటటువంటి మొక్క తంగేడు మొక్క. తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. కాళోజీ నారాయణరావు గారు అనే మహానుభావుడు బతుకమ్మ అనేటటువంటి కవిత్వం రాస్తూ పచ్చని తంగేడులా బతుకు అంటూ సమస్త ప్రజానీకాన్ని ఆశీర్వదించిన ఘట్టం మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, ఈ తంగేడు పువ్వును ఆధ్యాత్మికంగా ఎప్పుడు వినియోగిస్తాం, ఏ దేవతా పూజలో సమర్పిస్తాం, ఏ విధంగా మనం భగవద్ అనుగ్రహాన్ని పొందే విధంగా వాడుకుంటాం అనే ఆలోచన చేస్తే శివారాధన ఇందులో ప్రత్యేకం. అలాగే గణపతిని ఆరాధించేటటువంటి క్రమంలో కూడా తప్పనిసరిగా తంగేడు పువ్వులను వినియోగించాలి. మహాశివరాత్రి మాఘమాసంలో కూడా శివారాధన చేసే నేపథ్యంలో తప్పనిసరిగా వినియోగిస్తాం. ఈ క్రమంలో సంవత్సరం పొడుగుతా మనకు తంగేడు పువ్వులు లభిస్తూ ఉండగా, వెలివాడ పని క్రొత్త మలకడాల్గొని నూనెయిడి తంగెడాకు కట్టెడు తహతహ అంటారు ఆముక్త మాల్యాదను అందించే క్రమంలో కృష్ణదేవరాయల వారు. అలాగే పొంగారు వేడుకబూచిన తంగెడు క్రియజూడ అలరి తమిరేచిన కూచిమంచి తిమ్మకవి రసికజన మనోభిరామం అనే గ్రంథం చేస్తూ తంగేడు పువ్వు చూడగానే మన మనస్సులో ఎంతో అద్భుతంగా ఒక ఊహ కలుగుతుంది అంటూ ఇలా తెలియజేస్తాడు. కాళోజీ నారాయణరావు గారు అందించిన ఆ బ్రతుకమ్మ అనే ఆశీర్వచనం ఎలాంటిది అంటే, దసరా పండుగ సందర్భంలో ఏ విధంగానైతే మనం బ్రతుకమ్మ పండుగ చేస్తూ బతుకమ్మను సిద్ధం చేస్తూ శ్రీచక్రానికి ప్రతీకాత్మకంగా సిద్ధం చేస్తూ ఉంటామో, అందులో లోన ఉండేటటువంటి ఆకు అంతా కూడా తంగేడు ఆకు కాగా, వరుసలుగా ఉండేటటువంటి పచ్చని ఆ పువ్వంతా కూడా తంగేడు పుష్పమే. ఇలా చూచినట్లయితే సంగరకేళి అతండీ భంగిని విహరింప గౌడపతి సేవయు తాను గలంగిపారి రేకులు తంగేళ్లుగా పింగళి సూరన్న కళాపూర్ణోదయంలో ఇలా వివరిస్తాడు. ఏ కావ్యాన్ని చూసినా కూడా తప్పనిసరిగా ఎక్కడో ఒక చోట తంగేడు పువ్వు ప్రస్తావన, తంగేడు మొక్క ప్రస్తావన ఉండి తీరుతుంది. నెత్తి తంగేడాకు, పరమేశ్వరుడికి మనం తంగేడు ఆకులు ప్రీతికరంగా సమర్పిస్తే కూడా ఆ మహానుభావుడు పరమానంద భరితుడవుతాడు అంటూ కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ధూర్జటి ఇలా వివరిస్తూ, నెత్తి తంగేడాకు మెత్తి రేచకి నిమ్మ పంటి పులుపున మారి పట్టుబెట్టి అనేక సేవలు చేస్తాడు. కంటిలో నుంచి నీరు కారుతూ ఉంటే ఆ పరమేశ్వరుడికి ఏం చేస్తే ఈ దుఃఖం పోతుందా అంటూ ఆలోచించిన కన్నప్ప తిన్నడు తంగేడు ఆకు తెచ్చి నెత్తిన పెట్టినట్లుగా మనం గమనిస్తే తంగేడు నిత్య జీవితంలో ఒక అంతర్భాగం. ఇంట్లో తంగేడు పెంచుకోవచ్చా అని పలువురు అడుగుతూ ఉంటారు. తప్పనిసరిగా పెంచుకోవచ్చు. తంగేడును పూజిస్తాం మనం బ్రతకమ్మ చేసే సమయంలో. ఆ శ్రీజమాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా దసరా నవరాత్రులు ప్రారంభం చేసుకొని ప్రతిరోజు కూడా నవమి వరకు అమ్మవారిని 9 రోజులు వివిధములైన పుష్పాలతో వివిధములైన నైవేద్యములతో సేవిస్తూ ప్రదోష సమయంలో తంగెడులో పుట్టే గౌరమ్మ, తంగెడులో పెరిగే గౌరమ్మ, పుట్టిన గౌరమ్మ, పెరిగే గౌరమ్మ, పొన్నాగంటి తాళ్ళు, పోగలగంటి వనములు ఇలా చెబుతూ తంగేడు పువ్వు వంటి బ్రతుకునివ్వు తల్లి అంటూ కోరుకుంటారు మహిళలు. తంగేడుకు మరణం లేదు. తంగేడు సంవత్సరమంతా లభిస్తుంది. తంగేడు పువ్వు గుత్తులుగా కాయలు కలిగి ఉంటుంది అంటూ ఇంట్లో పిల్లలు కూడా అనేక సంఖ్యలో పిల్లలు అలా వంశపారంపర్యంగా ఉండాలి. ఇల్లంతా పిల్లలతో వారి ఆటపాటలతో కళకళలాడాలి.
తెలంగాణలో ఏ చెరువుగట్టు వద్దకు వెళ్ళినా కూడా ఏ అల్పంగా ఉండే నీటి వసతి లభించినా అక్కడ తంగేడు తప్పకుండా మొలుస్తుంది. అత్యల్పంగా ఉండేటటువంటి నీటి వసతి ఉన్న చోట కూడా తంగేడు మొలుస్తుంది. కనుక దసరా పండుగ నేపథ్యంలో ఇంటింట చిన్నారి బాలబాలికలు పెరగాలి, ఆటపాటల చేత ఆ ఇల్లు సంతోషంతో ప్రతిధ్వనించాలి. ఉయ్యాల పాటలు పాడుతూ బాలికలంతా కూడా తంగేడు పువ్వులతో బతుకమ్మను సిద్ధం చేసుకొని గునుగు పువ్వు, తంగేడు పువ్వు, పోకబంతి పువ్వు, తొరగబంతి పువ్వు, చామంతి పువ్వు, బంతి పువ్వు, పొగడ పువ్వు, పోక పువ్వు, అన్ని పువ్వులలోకెల్లా కూడా శ్రేష్టమైన పువ్వు, తప్పనిసరిగా ఉండవలసిన పువ్వు తంగేడు పువ్వు. కాబట్టి ఈ తంగేడు ఆకులతో మధ్యలో నింపి చుట్టూరా ఈ పువ్వులతో పేర్చిన ఆ బతుకమ్మ శ్రీచక్రానికి ప్రతీకాత్మకంగా ఏర్పాటు చేసుకొని అందులో గౌరమ్మను ఆహ్వానించి తంగేడులో పుట్టిన గౌరమ్మ అని స్మరించడంలోనే తంగేడు ఎంత అవసరమో తెలిసి వస్తుంది. ప్రాచీనులు హోళిక అన్న పండుగను నిర్వహించే సమయంలో కూడా తంగేడు ఆకునే వినియోగించాలి అంటూ చెప్పారు. రంగురంగుల మేళనంగా హోళీ పండుగ సందర్భంగా సమస్తములైన రంగులను మనం విబ్జియార్ అన్న పేరిట వినియోగిస్తూ ఉంటాం. తప్పనిసరిగా అందులో పసుపు రంగు కోసం వినియోగించవలసిన పువ్వు తంగేడు పువ్వు. నీటిలో తంగేడు పువ్వులను వేసి మరగ కాచితే మనకు తంగేడు పువ్వుల రసం లభిస్తుంది. తంగేడు ఆకులను నీటిలో మరగ కాచితే ఆకుపచ్చ రంగు రసం ద్రవిస్తుంది. ఈ రెండింటికి కూడా శరీరం మీద ఉండేటటువంటి మచ్చలను తొలగించేటటువంటి శక్తి ఉంది అని గుర్తించిన ఆధ్యాత్మిక ప్రపంచం ఆయుర్వేదంతో మేళవించుకొని ఆధ్యాత్మిక కోణంలో ఈ మొక్కలను కాపాడుకోవాలి అని చెప్పడం కోసమే ఈ పండుగ ఆ పండుగ అన్న విభజన లేకుండా ప్రతి పండుగలో కూడా ఎప్పుడు శివారాధన చేసినా ఆ శివారాధనలో తంగేడు పువ్వులు పెట్టవచ్చును అంటూ తెలియజేసింది. తెలంగాణలో ఈ తంగేడు పువ్వులను కాళోజీ గారు బంగారపు ముద్దలు అని వర్ణిస్తారు. కనుక పరమేశ్వర ప్రీత్యర్థంగా ఇలా మనం తంగేడు ఆకులతో పూజించే నేపథ్యంలో తంగేడు మానసిక శాంతిని కలిగిస్తుంది. స్వంత ఇంటికల పరిపూర్ణం కావడం లేదు, పిల్లలు జీవితంలో ఎదగడం లేదు, చెప్పిన మాట వినడం లేదు, ఇంట్లో డబ్బు నిలవ ఉండడం లేదు, ఉద్యోగంలో జీతం పెరగడం లేదు, ఆర్థికపరమైన చిక్కులు ఉన్నాయి అనేవారంతా కూడా వారి వారి ఇండ్లలో తులసి కోట పక్కన పూల కుండీలో తంగేడు మొక్క పెంచి పెద్ద చేసినట్లయితే ఆ తంగేడు చెట్టుకు వచ్చే తంగేడు పువ్వుల వలె మన ఆరోగ్యం మెరుగున పడుతుంది, ఆర్థిక వసతి పెరుగుతుంది, పచ్చడి తంగేడు పువ్వుల వలె బంగారం వంటి సంపద మనకు లభిస్తుంది, ఉద్యోగంలో వృద్ధి కలుగుతుంది అని కూడా తంత్రశాస్త్రం ప్రత్యేక పరిష్కార మార్గంగా ఇలా తెలియజేస్తుంది. సంపద కావాలా? తంగేడు మొక్క పెంచుకుందాం. ఆరోగ్యం కావాలా? తంగేడు మొక్క పెంచుకుందాం. అందరి క్షేమం కోరుకుందామా? తంగేడు మొక్క పెంచుకుందాం. ఇవి అమృత వృక్షాలకు సంబంధించిన ఈ విభాగంలో ఈరోజు మనం తెలుసుకున్న తంగేడు మొక్కకు ఉన్నటువంటి ప్రయోజనాలు, అలాగే పరిష్కార పరిహార మార్గాలు.